నమస్కారం. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే భుజము ఎత్తలేకపోతే అంటే మెయిన్గా పడిపోయిన తర్వాత భుజం ఎత్తలేకపోతే పక్షవాతం వచ్చిందా అని ఒక డౌట్ వస్తుంటది. అది కొంతమందికి ఉండొచ్చు. ఇప్పుడు పక్షవాతం వచ్చిందా లేదా చూడాలి అంటే భుజంతో పాటు మోచెయ్యి చేతి వేళ్ళు కదలట్లేదంటే అటువైపు పక్షవాతం వచ్చినట్టు. లేదు అంటే ఏంటంటే ఇక్కడ కండ తెగిపోయినట్టు. అంటే మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే చెయ్యి ఎత్తలేకపోతే ఫస్ట్ మోచెయ్యి ఆడియటము చేతి వేళ్ళు ఆడించడం చూడించండి. ఈ రెండు ఉన్నాయంటే నరాల కనెక్షన్ ఉందని అర్థము. ఈ భుజంలో మాత్రము కండ తెగి మీరు ఎత్తలేకపోతున్నారని అర్థం. సో ఇదేంటంటే భుజంలో మెయిన్ 4 కండరాలు ఉంటాయి. దానికి మనము వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్ మళ్ళా ప్రాబ్లం లేకుండా మంచిగా అతుక్కుపోతాయి. అశ్రద్ధ చేస్తే ఆ కట్ అయిపోయిన దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా స్టిచ్చింగ్ బాగా కష్టమైంది. సో అందుకని వీలైనంత త్వరగా మీ డాక్టర్ని సంప్రదించండి. నమస్కారం.